ఇది హర్ష్ జైన్ స్టోరీ. హర్ష్ యుఎస్ఏలో ఎంబీఏ చేస్తున్న టైంలో ఫ్యాంటసీ ఫుట్బాల్ లీగ్స్ ఆడడానికి చాలా అడిక్ట్ అయ్యాడు. కానీ ఇండియాకి తిరిగి వచ్చాక ఒక డౌట్ వచ్చింది. క్రికెట్ ని ఇండియాలో ఒక రిలీజన్ లాగా కన్సిడర్ చేస్తారు, కానీ ఫ్యాంటసీ గేమింగ్ ఎందుకు లేదు? అప్పుడే ఆయనకి ఒక బిగ్ ఆపర్చునిటీ కనిపించింది. సో Dream11 ని లాంచ్ చేశాడు. ఐడియా సింపుల్. యూజర్స్ తన ఓన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ టీమ్ ని క్రియేట్ చేసి రియల్ మనీని విన్ అవ్వచ్చు. ఇండియాలో ఫస్ట్ టైం లార్జ్ స్కేల్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. కానీ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. చాలా మంది దాన్ని గ్యాంబ్లింగ్ అని క్రిటిసైజ్ చేశారు, కానీ హర్ష్ జైన్ అప్పుడు కోర్టులో ప్రూవ్ చేశాడు ఇది గేమ్ ఆఫ్ స్కిల్, ఛాన్స్ కాదు అని. అలా Dream11 చాలా ర్యాపిడ్ గా గ్రో అయింది. జాయింట్ మార్కెటింగ్ క్యాంపెయిన్ తో కంపెనీ 6,000 crore ఇయర్లీ రెవెన్యూగా రీచ్ అయింది. ఈవెన్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి కూడా మెయిన్ స్పాన్సర్ అయ్యారు. కానీ నెక్స్ట్ జరిగింది షాకింగ్. ఇండియాలో 20% అడల్ట్ పాపులేషన్ Dream11 ని యూజ్ చేస్తున్నారు. అప్పుడు గవర్నమెంట్ కి కన్సర్న్ మొదలైంది. జనాలకి సైకలాజికల్ అండ్ ఫైనాన్షియల్ లాసెస్ రావచ్చు అనేసి. అందుకే రియల్ మనీ గేమింగ్ మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్ పాస్ చేశారు. Dream11 బిజినెస్ ఓవర్ నైట్ హ్యూజ్ లాసెస్ ఫేస్ చేసింది. దీనిలో లెసన్ ఏంటి? స్టార్ట్అప్ సక్సెస్ మార్కెట్ లో మాత్రమే కాదు, కొన్నిసార్లు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇండియన్ స్టార్ట్అప్ స్టోరీ కోసం ప్లీజ్ డూ ఫాలో.